చెంతకు కామధేనువు కూడా వచ్చి తన బిడ్డలైన గోవులను రక్షించిన కృష్ణుడి పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తుంది. తన పాలతో అభిషేకించేందుకు సిద్ధపడుతుంది. ఈ దృశ్యాన్ని చూసి పరవశించిన ఇంద్రుడు కూడా గంగాజలంతో కృష్ణుణ్ణి అభిషేకించాలని తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఇంద్రుడు కృష్ణునితో, నేను కేవలం దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతి, కాబట్టి మీరు ఇక నుండి గోవిందునిగా కూడా పిలువబడతారని పేర్కొంటాడు. అప్పటి నుంచి కృష్ణ భగవానుడు గోవింద అన్న నామంతో పూజలు అందుకుంటున్నారు. ఈ నామంకి మరి ఒక నానుడి కథ కూడా ఉంది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, నన్ను శ్రీనివాసుడు అని అంటారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నవని విన్నాను, దయచేసి మీరు నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడిగాడు శ్రీనివాసుడు. అందుకు మీ